Good morning to all from Sri Vidyaranya Abasa Vidyalaya. Today, our school is celebrating Guru Purnima. Guru Purnima is an important festival in India, celebrated on the full moon day of Ashadha, dedicated to the Gurus who show us the right path. A Guru shows us the right path in life as teachers impart knowledge and values. We honor this day This day is also associated with Maharishi Ved Vyasa. We should always respect and obey our teachers. A good teacher helps us become a better person by guiding our thoughts and actions with patience and wisdom, ultimately shaping the foundation of our entire future. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. Now, I would like to call upon our esteemed school headmaster, Shrikant Acharya, to take the stage. He will now introduce our special guest for today's event to all of you. పోలసాని సుధాకర్ ఆచార్య గారు. ఆచార్యునిగా ప్రధానాచార్యునిగా పనిచేసి శ్రీ జ్ఞానవంతు శంకరయ్య గారు, ముక్క జితేందర్ గుప్తా గారు, శ్రీ తేల రాజమౌళి ఆచార్య గారు, శ్రీ చెట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు శైక్షణిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరస్వతి శిశు మందిర్ జమిగుంట ప్రధానాచార్య. Now, I would like to invite our Dr. Srinivas Reddy Garu to come forward and share a few words with us about the significance and the spirit of Guru Purnima. మనకి గురువు అంటేనే జ్ఞాన అజ్ఞాన అంధకారం తొలగొట్టి జ్ఞానాన్ని ప్రకాశించే గురువు. ఇంకొకటి, మన శరీరం మాంసమయ శరీరం, దాన్ని మంత్రమయ శరీరాన్నిగా మార్చే వల్ల ఆచార్య. ఎందుకంటే మన అన్ని విద్యా బుద్ధులు అన్ని నేర్పించి మన యొక్క మ్యాజికల్ బాడీగా తయారు చేసేటువంటి వాళ్ళు ఆచార్య. భగవంతుడికి వ్యాసునికి తేడా లేదు. ఆ రకంగా భగవంతుని స్వరూపమైనటువంటి వ్యాస జయంతి ఈరోజు. కాబట్టి ఆ మహానుభావుడు వేదాలను క్రమబద్ధీకరించాడు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని సమాజానికి అందించాడు. అందులో ఇంతకుముందు చిన్నారి అరిషట్ వర్గాలు అనేటువంటిది ప్రస్తావన చేశారు. अब मैं यहाँ पे अपना 10वीं कक्षा के छात्र श्रीनिधि, उनको मैं यहाँ पे बुलाना चाहूंगा, उन यहाँ पे आए और गुरु पूर्णिमा के बारे में कुछ शब्द कहें. प्लीज कम ऑन दिस. Srinidhi of 10th standard. Today I am honored to speak about Veda Maharshi, popularly known as a sage Veda Vyasa. He is one of the greatest sage of ancient India and regarded as the compiler of Vedas. విద్యార్థులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అజ్ఞానమన చీకటిని తొలగించి జ్ఞానమన వెలుగును ప్రసాదించే మార్గదర్శిని, ఉపాధ్యాయుడిని లేదా నిపుణుడిని గురువు అంటారు.
అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ వ్యాసుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో మరియు సరస్వతి మాతకి సంబంధించినటువంటి దానికి అన్నింటిలో కూడా ముందుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా వారికి పాఠశాల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి, వారికి ఉన్నటువంటి ఆరాటానికి, వారు ఇస్తున్నటువంటి సమయానికి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఏ కొంచెం సమయం దొరికినా కూడా ఎథిక్స్ కావచ్చు, వారికి మోటివేషన్ క్లాసెస్ కావచ్చు, చాలా సమయాన్ని కేటాయిస్తున్నారు. అందుకోసం వారు కూడా వృత్తిపరంగా వైద్యులైనప్పటికీ కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఆచార్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ ఉండి కూడా 2 స్కూళ్ళకి సంబంధించి వారి యొక్క సమయాన్ని ఇచ్చి ముందుండడంలో ముందు ఉండేటువంటి నిర్మాణాలు కావచ్చు, స్కూల్ సంఖ్యలో కావచ్చు, దిశానిర్దేశం కావచ్చు, అన్నింటిలో చాలా పార్టిసిపేట్ చేయడంలో వారికి చాలా అందరూ రుణపడి ఉండాల్సిందిగా కోరుచున్నాను. గురుర్విష్ణు గురుర్దేవో